నమస్తే అండి. అమర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ప్రాప్ హార్వెస్ట్ కంపెనీ. మేము హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గత 15 సంవత్సరాలుగా రెసిడెన్షియల్, ల్యాండ్, ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామండి. మేజర్లీ వెస్ట్ జోన్లో, అది గచ్చిబౌలి, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, కోకాపేట ఈ లొకేషన్స్ ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ 4000, 5000 స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్మెంట్స్ సేల్ చేస్తాము. దాంతోపాటు ల్యాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము గైడెన్స్ చేస్తామండి. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అన్ని లొకేషన్స్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని లొకేషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో ఉన్న ల్యాండ్ వైజ్ అంటే ఏకర్స్లో ఉన్న ల్యాండ్స్ని మేము ట్రాన్సాక్షన్కి సర్వీసెస్ చేస్తున్నామండి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మనకి ఏదైతే 165 కిలోమీటర్స్ ఉందో, ఈ 165 కిలోమీటర్స్లో ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జిట్ పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిట్ పాయింట్ అంటే సుమారుగా మనకి 20 వరకు ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 20 ఎగ్జిట్ పాయింట్స్లో ఏ లొకేషన్స్లో మనకి రేట్లు ఎలా ఉన్నాయి, ఆ లొకేషన్స్లో ఉన్న అప్రిషియేషన్ వాల్యూస్ ఎట్లా పెరిగినాయి, గత 5 సంవత్సరాలుగా ఈ లొకేషన్స్లో ఉన్న ట్రెండ్స్ ఏమున్నాయి, ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనకు 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్ ఉంటుంది ఐదర్ సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్డు. ఈ 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్లో ఎక్కడ ఎక్కువ మనకి గ్రోత్ పొటెన్షియల్ వచ్చింది, ఎక్కడ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ కానీ, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే లేఅవుట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ వచ్చినాయి, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో మేము చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మైక్రో డీటెయిలింగ్ చేద్దామని. ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క జంక్షన్, ఒక్కొక్క ఎగ్జిట్ పాయింట్ మనం మైక్రో డీటెయిలింగ్ అంటే ఒక 2 to 3 కిలోమీటర్ రేడియస్ టు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్లో మనకి ఏ విధమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఏ రేట్లు ఉన్నాయి, గత 5 సంవత్సరాలుగా ఏమున్నాయి, ఇక్కడ నుంచి ఇంకొక 5-10 సంవత్సరాల్లో అక్కడ ఏ విధంగా రేట్లు పెరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, నేను గచ్చిబౌలి నుంచి స్టార్ట్ చేస్తానంటే, ఎందుకంటే అందరికీ గచ్చిబౌలి లొకేషన్ సుపరిచితం కాబట్టి గచ్చిబౌలి లొకేషన్ స్టార్ట్ చేస్తాను. గచ్చిబౌలి లొకేషను, గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ గచ్చిబౌలి నార్సింగి జంక్షన్. యాక్చువల్గా గచ్చిబౌలి నుంచి మనకి టోల్ గేట్ ఏదైతే వస్తుందో నానక్రామ్గూడ జంక్షన్ వరకు, అక్కడ వరకు గ్రోత్ కారిడార్ అండి. అది ఎక్స్ప్రెస్ వే అంటారు యాక్చువల్గా. దాని తర్వాత ఎక్కడైతే మనకి టోల్ ప్లాజా దాటిన తర్వాత రోడ్ వస్తుందో అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్. సో టెక్నికల్లీ నార్సింగి దగ్గర నుంచి స్టార్ట్. నార్సింగి తర్వాత మనకి అప్పా జంక్షను, ఇంతకుముందు టీఎస్పీఏ జంక్షను, ఇప్పుడు టీఎస్పీఏ జంక్షన్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీది టీఎస్పీఏ జంక్షన్. ఇంతకుముందు అప్పా జంక్షన్ అని ఉండేది. ఇక్కడే దీని తర్వాత మళ్ళీ మనకి రాజేంద్ర నగర్ ఎగ్జిట్ ఉంది, రాజేంద్ర నగర్ బుద్ధివేల్ ఎగ్జిట్ ఉంది. దీని తర్వాత శంషాబాద్ తర్వాత మనకి పెద్దగోల్కొండ తర్వాత మనకి శ్రీశైలం హైవేలో తుక్కుగూడ జంక్షన్ తర్వాత మనకి రావిరాల జంక్షన్, ఎక్కడైతే మనకి ఈ వండర్లా పార్క్ ఉందో అక్కడే కలెక్టరేట్ ఆఫీస్ కూడా వచ్చింది, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా వచ్చింది. మనం ఏరోస్పేస్ ఎస్సీజెడ్కి వెళ్ళేది కూడా ఇక్కడ ఇదే లొకేషన్ నుంచి. దీని తర్వాత బొంగళూరు జంక్షన్ నాగార్జున సాగర్ హైవే జంక్షన్ ఏదైతే ఉందో అది బొంగళూరు జంక్షన్. ఈ నాగార్జున సాగర్ జంక్షన్ తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వరకు మళ్ళీ ఎగ్జిట్ లేదు. తర్వాత వచ్చే ఎగ్జిట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్న ఎగ్జిట్, అది మనకి చౌటుప్పల్ అంటే విజయవాడ హైవే వైపు ఉన్న ఎగ్జిట్. మనకి ఈ చౌటుప్పల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి మళ్ళీ మనకి మేజర్ ఎగ్జిట్ అంటే ఇందులో మధ్యలో ఇంకొక ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మేజర్ ఎగ్జిట్ వచ్చే వరకు మనకి అన్నోజీగూడ దగ్గర అంటే గట్కేసర్, ఈ మన ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో అక్కడ మన వరంగల్ రోడ్లో గట్కేసర్ దాటిన తర్వాత మళ్ళీ మనకి నాగారం దగ్గర వస్తుంది. నాగారం దగ్గర కీసర తర్వాత మళ్ళీ షామీర్పేట్ జనం వ్యాలీ ఉన్న లొకేషన్. జనం వ్యాలీ షామీర్పేట్ తర్వాత మళ్ళీ మనకి ఎగ్జిట్ మేడ్చల్ కండ్లకోయి జంక్షన్, కండ్లకోయి జంక్షన్ దగ్గర వస్తుంది. కండ్లకోయి జంక్షన్ కొంపల్లి దాటిన తర్వాత మళ్ళీ మనకి కుత్బుల్లాపూర్ దగ్గర ఒకటి వస్తుంది ఎగ్జిట్. నర్సాపూర్ హైవే దుండిగల్ ఆ లొకేషన్లో వస్తున్న ఎగ్జిట్. దుండిగల్ ఎయిర్ ఫోర్సు మెదక్ రోడ్ ఎగ్జిట్. దీని తర్వాత కొత్తగా ఇప్పుడు ఇక్కడ బొల్లారం దగ్గర ఒక ఎగ్జిట్ వచ్చింది. ఏది మన బాచుపల్లి లొకేషన్లో బొల్లారం దగ్గర ఒక ఎగ్జిట్ వచ్చింది. ఈ బొల్లారం ఎగ్జిట్ తర్వాత పటాన్చెరు ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మీకు కొల్లూరు ఒక ఎగ్జిట్ ఉంది. కొల్లూరు, వెలిమల, పాటిగణపూర్ దగ్గర ఒక ఎగ్జిట్ ఉంది. ఆ పాటిగణపూర్ కొల్లూరు తర్వాత మళ్ళీ మనకి కోకాపేట ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మనకి నార్సింగి జంక్షన్కి వస్తుంది. దాని తర్వాత నుంచి ఇప్పుడు నార్సింగిలో కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఎగ్జిట్ ఇవ్వలేదు. 2 ప్లేసులు అంటే వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఎగ్జిట్ ఉంది నార్సింగి జంక్షన్లో, మంచిర్యాల దగ్గర ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి నేషనల్ హైవేస్ అంటే ఈ బెంగళూరు హైవే దగ్గర నేషనల్ హైవే, బెంగళూరుకి వెళ్ళే నేషనల్ హైవే ఒకటి. రెండోది స్టేట్ హైవే ఉన్న శ్రీశైలం రోడ్ హైవే, అది మనకి తుక్కుగూడ జంక్షను. తర్వాత నాగార్జున సాగర్ రోడ్ దగ్గర బొంగళూరు హైవే. తర్వాత వచ్చి మనకి చౌటుప్పల్ వైపు వెళ్ళేది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర విజయవాడ రోడ్లో, ఇది కూడా నేషనల్ హైవే. దీని తర్వాత మనకి వరంగల్ హైవే, స్టేట్ హైవే ఏదైతే ఉందో వరంగల్ హైవేలో ఉన్నది గట్కేసరు.
దీని తర్వాత మళ్ళీ మనకి నర్సాపూర్ మెదక్ హైవేకి ఏదైతే ఉందో అది, ఈవెన్ షామీర్పేట వెళ్ళేది కూడా మన కరీంనగర్ హైవే, తర్వాత మెదక్ వెళ్ళే హైవే. దాని తర్వాత మేజర్ హైవే వచ్చే వరకు ఆ రెండు స్టేట్ హైవేలు. ఈ మేజర్ హైవే వచ్చే వరకు నాగ్పూర్ ముంబై వెళ్ళే మన ముంబై హైవే, ఇది మనకి కండ్లకోయ దగ్గర మేడ్చల్ జంక్షన్ దగ్గర వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకి హైవే వచ్చి పటాన్ చెరువు హైవే. సో ఈ విధంగా మనం మేజర్ 4 హైవేస్ తీసుకుంటే, 4 హైవేస్ అంటే నేషనల్ హైవేసెస్ 4గా తీసుకుంటే, ఒకటి మేడ్చల్ రోడ్ దగ్గర ఉన్న కండ్లకోయి దగ్గర ఉన్న హైవే ఎగ్జిట్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న చౌటుప్పల్ విజయవాడ రోడ్ హైవే ఎగ్జిట్, తర్వాత శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవే ఎగ్జిట్ అండ్ పటాన్ చెరువు ఎగ్జిట్. ఈ 4 మేజర్ లొకేషన్స్లో గత 5-10 సంవత్సరాలుగా, అంటే అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి గ్రోత్ ప్యాటర్న్ ఎనార్మస్గా ఉంది. అంటే ఎక్కడన్నా 1x 2x అవుతే ఇక్కడ 4x 5x అయింది. అంటే ఎక్కువ శాతం పెరగడానికి అవకాశం ఉన్న జంక్షన్స్ ఇవే అయినాయి. ఎందుకంటే ఒకటి నేషనల్ హైవే, 2 సిటీకి దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల. ఇప్పుడు కొత్తగా మనకి మెట్రో ట్రైను పటాన్ చెరువు వరకు ఎక్స్టెండ్ అవుతుంది. పటాన్ చెరువు మన బిహెచ్ఎల్ మియాపూర్ నుంచి, ఇక్కడ మియాపూర్ మనకు మెట్రో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి ఈ లైను ఇక్కడ పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత మళ్ళీ మనకి రెండో మెట్రో స్టేషన్ వచ్చేటప్పటికి ఇన్నర్ రింగ్ రోడ్లో బుద్వేల్ లొకేషన్, అంటే ఈ లొకేషన్లోకి మనకి మెట్రో స్టేషన్ వస్తుంది. సో ఈ మెట్రో స్టేషన్ ఈ బుద్వేల్ లొకేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ బుద్వేల్ దగ్గర ఉన్న ఎగ్జిట్కి ప్లస్ శంషాబాద్ దగ్గర ఉన్న ఎగ్జిట్కి ఇది ఒక మనకి మేజర్ అడ్వాంటేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు ఇటు చౌటుప్పల్ సైడ్, అదే విజయవాడ హైవే సైడ్ కూడా హయత్ నగర్ వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ ఉంది. ఈ హయత్ నగర్ వరకు ఉన్న ఎక్స్టెన్షన్ వల్ల కూడా, ఎల్బీ నగర్ హయత్ నగర్ వరకు ఉన్న ఎక్స్టెన్షన్ వల్ల కూడా ఈ రోడ్డుకు కూడా, ఈ జంక్షన్ కూడా మనకి అడ్వాంటేజ్. ఈ విధంగా మనం ఎప్పుడైతే మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో కానీ, బస్సు కానీ, నేషనల్ హైవే కానీ, ఏదైతే మాస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉన్న లొకేషన్స్ ఉంటుందో ఈ లొకేషన్స్లో మీకు ఎనార్మస్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫర్దర్ వచ్చే వీడియోస్లో అన్నింటిలోనూ మేము ఏం చెప్దామని అనుకుంటున్నామంటే, ఒక్కొక్క లొకేషన్లో ఎటువైపు ఎక్కువ డెవలప్ అయింది, ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అంటే నేను ఒక కోకాపేట ఎగ్జిట్ తీసుకున్నాను. కోకాపేట ఎగ్జిట్ నుంచి అటు పుప్పాలగూడ మీదగానా, లేకపోతే ఇటు కోకాపేట వైపా, లేకపోతే మంచిరేవుల వైపా, లేదా నార్సింగ్ వైపా, లేదా వట్టినాగుల వైపా, ఈ 4 జంక్షన్లు తీసుకుంటే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కోకాపేట జంక్షన్ ఉందండి. ఈ కోకాపేట జంక్షన్లో ఇటువైపు పుప్పాలగూడ ఉంది, ఇటువైపు కోకాపేట ఉంది, ఇటువైపు వట్టినాగులపల్లి ఉంది, ఇటువైపు నార్సింగ్ ఉంది. ఈ 4 లొకేషన్స్లో మీకు కోకాపేట కొంచెం మాత్రమే ఉంది, ఎందుకంటే మిగిలినంత 111 కవర్ అయింది. వట్టినాగులపల్లిలో డెవలప్మెంట్ లేదు, ఎక్కువ రేట్లు పెరగలేదు. ఇప్పుడు ఈరోజు కూడా మీకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు దొరుకుతుంది. అదే పుప్పాలగూడ వైపు, ఇటు నార్సింగ్ వైపు 40 నుంచి 50-60 కోట్ల రూపాయలు కూడా ఉంది. మనకి నియోపోలిస్లో ఆక్షన్ అయ్యింది అయితే 100 కోట్ల వరకు వెళ్ళింది, బట్ యావరేజ్ ప్రైస్ 60 నుంచి 65 కోట్ల రూపాయలు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి ఉన్న 2-3 కిలోమీటర్స్లో ఎటువైపు లొకేషన్లో అయితే ఎక్కువ మనకి అడ్వాంటేజ్ వచ్చిందో, అలాగే ప్రతి జంక్షన్లో కూడా ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క డివిజన్ వైపు అడ్వాంటేజ్ ఉంది పర్చేజ్ చేసేటప్పుడు. ఇప్పుడు జనరల్గా మనం అందరితోనే ఎవరితోనో మనం డిస్కస్ చేసుకుని పర్చేజ్ చేస్తున్నప్పుడు, నేను పలానా చోట కొన్నాను, నేను మేడ్చల్లో కొన్నాను, లేకపోతే నేను ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్నాను, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొన్నానని అనుకుంటాం. ఈ అనుకున్న దాంట్లో మాట్లాడే దాంట్లో ఇంకొంచెం డీటెయిలింగ్ చేసుకుని ఎటువైపు కొంటే ఫ్యూచర్లో మనకి గ్రోత్ ప్యాటర్న్ ఎక్కువైపు ఉంటుంది. అంటే ఇదే సేమ్ కోకాపేట లొకేషన్లో పుప్పాలగూడ కోకాపేట బాగుంది కానీ వట్టినాగులపల్లి బాగోలేదు. మీరు 10 సంవత్సరాల క్రితం వట్టినాగులపల్లిలో ల్యాండ్ కొని ఉంటే చాలా గ్రీనరీగా, చాలా రిచ్గా కనపడే లొకేషన్, మీకు అప్పుడు ఆ రోజు 1-2 కోట్ల రూపాయలు దొరుకుని ఉండొచ్చు. కానీ అది ఈరోజు 10 కోట్లు అయింది. వేరే సేమ్ అదే టైప్ ల్యాండ్ మీకు పుప్పాలగూడలో, నార్సింగిలో కొనుక్కుని ఉంటే, కోకాపేటలో కొనుక్కుని ఉంటే 5 కోట్లు ఉన్న ఈరోజు 50-60 కోట్ల రూపాయలు అయింది. అంటే ఆల్మోస్ట్ మీకు 100 రెట్లు పెరిగింది ఈ లొకేషన్లో. సో ఇలాగ ప్రతి లొకేషన్లోనూ డీకోడింగ్ ఆఫ్ జంక్షన్స్. ఈ డీకోడింగ్ ఆఫ్ జంక్షన్స్ అనేది ఒక్కొక్క జంక్షన్ గురించి ఒక్కొక్కసారి మాట్లాడుకొని, ఒక్కొక్క జంక్షన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఏ వైపు ఎంత రేట్లు ఉన్నాయి, ఏ వైపు మనం పర్చేజ్ చేసుకుంటే ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు మాట్లాడుకునే లొకేషన్ మనము పటాన్ చెరువు ఇస్నాపూర్ జంక్షన్ అండి, అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్. పటాన్ చెరువు ఇస్నాపూర్ జంక్షన్ ఇది నేషనల్ హైవే, ముంబైకి వెళ్ళే నేషనల్ హైవే. ఇది మనకి కూకట్పల్లి, మియాపూర్, బిహెచ్ఎల్ మీదుగా మనకి రామచంద్రపురము, పటాన్ చెరువు మీదుగా మనకి ఇస్నాపూర్ జంక్షన్ చేరుకుంటాము. ఈ జంక్షన్ మనకి నేషనల్ హైవే కబట్టింగ్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి జహీరాబాద్ వరకు, అంటే సుమారుగా మనకు 60 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది జహీరాబాద్. ఇక్కడ నుంచి జహీరాబాద్ వరకు కూడా వెల్ డెవలప్డ్ ఉంది ఈ లొకేషన్. ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి, ప్లస్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసెస్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఈ లొకేషన్ గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం పటాన్ చెరువు ఇస్నాపూర్ జంక్షన్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ జంక్షన్ కుకట్పల్లి, మియాపూర్ మెట్రో,
మీదుగా బిహెచ్ఎల్ జంక్షన్ నుంచి రామచంద్రపురం మీదుగా పటాన్చెరు. ఈ రెడ్ జోన్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా. ఈ జోన్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈ జోన్. సో ఈ జోన్ మొత్తం కూడా ఇండస్ట్రియల్గా ఉండడం వల్ల ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా ఎప్పటి నుంచో బాగా డెవలప్ అయి ఉంది. సో రామచంద్రపురం, పటాన్చెరు ఈ లొకేషను నేషనల్ హైవేకి దగ్గర ఉండడం వల్ల ఈ ఇండస్ట్రీస్ చాలా ప్రామినెన్స్ ఉంటాయి. గత 20-25 ఇయర్స్గా మనకి పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా చాలా బెటర్ ఉన్న లొకేషన్. ఇప్పుడు ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా షిఫ్టెడ్ టు పాషా మైలారం ఇండస్ట్రియల్ ఏరియా. అంటే అవుట్ రింగ్ రోడ్కి బయట చేయాలని చెప్పి పాషా మైలారం ఇండస్ట్రియల్ ఏరియాకి ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంద్రేశం అండ్ పాషా మైలారం ఇండస్ట్రియల్ ఏరియాకి ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇది షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడున్న చాలా కాలనీస్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ చాలా అయిపోతుంది. అంటే బీరంగూడ ఈ లొకేషన్ చూసుకున్నా మీరు, అండ్ బొల్లారం ఎగ్జిట్ దగ్గర చూసుకున్నా సరే, పటాన్చెరు ఈ లొకేషన్లో బాగా డెవలప్మెంట్స్, రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ మీకు నేషనల్ హైవే ఒకటి, దీని తర్వాత ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి తర్వాత సదాశివపేట నుంచి మనకు జహీరాబాద్ ఈ రోడ్. సుమారుగా మనకి ఇక్కడ నుంచి సంగారెడ్డి 15 కిలోమీటర్ లోపు ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్లు సదాశివపేట. మనకు అవుటర్ రింగ్ రోడ్ వచ్చేది కూడా సంగారెడ్డి దాటిన తర్వాత, ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేది కూడా ఇక్కడ సదాశివపేట దాటిన తర్వాత ఈ లొకేషన్లో వస్తుంది. సో ఈ పటాన్చెరు జంక్షన్ నుంచి మనకి ఒకటి టువర్డ్స్ దుండిగల్ వైపు వెళ్ళే రోడ్డు, బొల్లారం దుండిగల్ వైపు వెళ్ళే రోడ్డు, ఒకటి మనకి కొల్లూరు వైపు వచ్చే రోడ్డు. ఈ కొల్లూరు, వెలిమెల, పాటిగనాపూర్ ఆల్రెడీ మనకు తెలుసు. ఈ కొల్లూరు ఈ జంక్షన్లో ఇది కొల్లూరు జంక్షన్ వస్తుంది. ఇది రైల్వే ట్రాక్. ఈ కొల్లూరు జంక్షన్ ఆల్రెడీ ఎనార్మస్గా విల్లాసు అండ్ అపార్ట్మెంట్స్ డెవలప్ అయి ఉన్నాయి. మై హోమ్ వరల్డ్ది ఆల్రెడీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డెలివరీ అయిపోయింది ఇక్కడ. సో ఇది మన సైబరాబాద్కి, అంటే మన హైటెక్ సిటీ ఈ వెస్ట్ జోన్ అనే దానికి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఈ జోన్ ఆల్రెడీ 15 నుంచి 25 కోట్ల రూపాయలు ఎకరం అయిపోయింది ఈ లొకేషన్. సో ఈ లొకేషన్కి అతి దగ్గరలో ఉండే లొకేషను ఈ పటాన్చెరు లొకేషన్. ఈ పటాన్చెరు ఇస్నాపూర్ జంక్షన్లో ఇదంతా మీరు చూడొచ్చు రెసిడెన్షియల్ జోన్ కింద మార్క్ చేస్తుంది చాలా వరకు. ఈ రెసిడెన్షియల్ జోన్ వరకు మార్క్ చేసి ఉండడం వల్ల ఈ వైపు, అంటే ఇటు మన షామీర్పేట వైపు వెళ్ళే కానీ, లేకపోతే హైవే టువర్డ్స్ ముంబై వైపు, సంగారెడ్డి వైపు వెళ్ళే వైపు కానీ, లేదా టువర్డ్స్ మనం కొల్లూరు వైపు వెళ్ళే, ఈ 3 డైరెక్షన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ పటాన్చెరు లొకేషన్ ఆల్రెడీ డెవలప్ అయింది. ఇక్కడ మనకి 40,000-45,000 స్క్వేర్ యార్డ్ ఉంది ఈ లొకేషన్లో. సో అదే మళ్ళీ మనం ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఈ జంక్షన్ను దాటి వచ్చినా కూడా పాటిగనాపూర్, ఇస్నాపూర్ ఈ లొకేషన్స్లో కూడా 35,000 నుంచి 45,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఈ లొకేషన్. వేరేస్ కొల్లూరులో లేఅవుట్ ప్రాజెక్ట్ లేవు, బట్ లేఅవుట్ ప్రాజెక్ట్ ఉంటే కొల్లూరు వైపు మనకి 50,000-60,000 రూపాయల వరకు కూడా చెప్తున్నారు స్క్వేర్ యార్డ్. సో ఈ లొకేషన్ మీకు ఎప్పటికన్నా ఇటువైపు మళ్ళీ మనం టువర్డ్స్ షామీర్పేట వైపు వెళ్తే ఇంద్రేశం ఈ లొకేషన్లో కూడా లేఅవుట్లు ఎనార్మస్గా ఉన్నాయి. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈ లొకేషన్లో. సో ఇక్కడ నుంచి మీరు హైవే మీదుగా లోయెస్ట్ ప్రైస్ 15,000 రూపాయలు దొరుకుతుంది. అంటే మనం సంగారెడ్డి, సదాశివపేట వరకు వెళ్ళాలి. హైవే నుంచి ఐదర్ సైడ్ 3 to 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇదే రోడ్లో మనకి కంది దగ్గర IIIT ఉంది. IIIT కంది దగ్గర ఉండడం వల్ల మనకి ఆ కందికి వచ్చే క్రౌడ్, కంది దగ్గర ఉన్న IIITకి వచ్చే ఎడ్యుకేషన్ క్రౌడ్ కానీ, స్టూడెంట్స్ క్రౌడ్ కానీ, లేకపోతే ఆ సెటిలర్స్ చాలామంది స్లోగా, అంటే మనకు ఒక యూనివర్సిటీ వచ్చిందంటే ఆ యూనివర్సిటీ లొకేషన్లో చాలామంది సెటిలర్స్ వస్తారు. అంటే పిల్లలు కాలేజ్ గురించి వచ్చి అక్కడే ఒక 4-5 ఇయర్స్ ఉండాలి కాబట్టి అదే లొకేషన్లో సెటిల్ ఇక్కడ నుంచి కమ్యూట్ చేసేవాళ్ళు చాలా. సో హాస్టల్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా అక్కడ గ్రోత్ మీకు ప్యాటర్న్ కనపడుతుంది. సో ఇంత పెద్ద రెసిడెన్షియల్ లొకేషను, అది కూడా వెస్ట్ జోన్ ఈ హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న లొకేషను, ప్లస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న లొకేషను, ప్లస్ నేషనల్ హైవే ఉన్న లొకేషన్. జహీరాబాద్ నిమ్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఉందో అది ఆల్మోస్ట్ 3 నుంచి 4,000 ఎకరాల విస్తీర్ణంలో నిమ్స్ అనేది పెట్టడం జరిగింది ఎక్కడ జహీరాబాద్లో. మీకు జహీరాబాద్ దగ్గర నుంచి మన హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా ప్రతి 10 కిలోమీటర్లకి మీరు ఏదో ఒక ఇండస్ట్రీ చూస్తారు. MRF ఉంది, లేకపోతే మధ్యలో పెప్సికో ఉంది. ఇలాగ ప్రతి లొకేషన్, అంటే అక్కడ జహీరాబాద్లో మనకి మహీంద్రా ట్రాక్టర్స్ ఉంది. మహీంద్రా ఇప్పుడు వేరే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ నుంచి జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే ఈ రోడ్డుకు ఎనార్మస్ గ్రోత్ ఫ్యూచర్లో ఉంది. సో మీరు ఇక్కడ 15,000 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేసిన ఏ లేఅవుట్లో అయినా సరే 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసింది డెఫినెట్గా అప్రిషియేషన్ అవుతుందండి ఈ లొకేషన్లో. సో ఈ విధంగా చూసుకుంటే పటాన్చెరు లొకేషన్, పటాన్చెరు ఇస్నాపూర్ జంక్షన్, ఈ జంక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెట్రో స్టేషన్ అవైలబిలిటీ వస్తుంది ఒక 3 to 4 ఇయర్స్లో. ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. ఇండస్ట్రీస్ ఆల్రెడీ ముందుకి డైవర్ట్ చేయబడినాయి. ప్లస్ ఇక్కడ నుంచి మనం ఈజీగా రీచ్ అవ్వడానికి కొల్లూరు, కోకాపేట రీచ్ అవ్వడానికి కూడా ఈజీ ఉంది కాబట్టి ఈ డెఫినెట్గా ఈ లొకేషన్ మీకు ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. థ్యాంక్ యూ.